బంగారం అమ్మేసిన తర్వాత పేమెంట్ అనేది ఎలా జరుగుతుంది? నార్మల్ గా పేమెంట్ మోడ్స్ ఏముంటాయండి? క్యాష్, చెక్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్, ఇమీడియట్ ట్రాన్స్ఫర్. ఓకే. ఒక ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 5 to 10 minutes లో కస్టమర్ కి మనం పేమెంట్ ఇస్తున్నాం. కస్టమర్ చాలా అవసరం కోసమే అమ్ముకుంటున్నారు. అటువంటిప్పుడు నేను చెక్ ఇస్తాను, అది క్లియర్ అవ్వడానికి ఒక 2-3 days టైం పట్టడం అనేది చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది కస్టమర్ కి. అందుకే మనము ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అనేది మనము ప్రిఫర్ చేస్తున్నాము. సో అందుకే మనము క్యాష్ అనేది అసలు ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ నేను అందరు కస్టమర్స్ కి కూడా చెప్తున్నాను, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని మీరు ఎంటర్టైన్ చేయకండి, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ని ప్రిఫర్ చేయండి. బంగారం అనేది అమ్మేయాలా లేకపోతే తాకట్టు పెట్టాలా? ఈ డైలమా మనలో చాలా మందికి ఉంటుంది. మరి దీని ఆన్సర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. రెండు కరెక్టే అండి. ఓకే. అది కస్టమర్ చాయిస్ బట్టి. నేను రీపేమెంట్ చేసే కెపాసిటీ ఉందన్నప్పుడు డెఫినెట్ గా తాకట్టు పెట్టడానికే ప్రిఫర్ చేయాలి. డబ్బులు వస్తాయో తెలియదు, కానీ డబ్బులు అవసరం ఉంది. అటువంటిప్పుడు అమ్మడం అనేది బెస్ట్ చాయిస్. మీరు తాకట్టు పెట్టినప్పుడు ఆర్నమెంట్ విలువ మీకు 60 to 75% వరకే బ్యాంక్ అయినా పాన్ బ్రోకర్ అయినా ఇస్తారు. కానీ అమ్మినప్పుడు 100% విలువ వస్తుంది. మీరు ఫుల్ ఎన్కాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అమ్మడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు నాకు గోల్డ్ ఆర్నమెంట్ అమ్మాలని ఇష్టం లేదు, డబ్బులు కావాలి బట్ నాకు డబ్బులు వస్తాయి, తాకట్టు పెట్టండి. తాకట్టులో ఉండి విడిపించుకోలేని పొజిషన్లో ఉన్న డైరెక్ట్ కస్టమర్ అమ్మేయాలంటే వాల్యూ గోల్డ్కి వస్తే బెస్ట్ రేట్ వస్తుంది, బెస్ట్ ప్యూరిటీ వస్తుంది, ఇన్స్టెంట్ పేమెంట్ ఉంటుంది. సో ఇన్ని బెనిఫిట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. బంగారం అమ్మితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఒక మిత్ అనేది ఉంది కదా, గోల్డ్ అమ్మేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అనేది, ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. ఓకే. బంగారం అమ్మితే మనం అది అడిషనల్ రెవెన్యూ కాదు, ఉన్న మన అసెట్ ని లిక్విడేట్ చేస్తున్నాము. అండ్ మనకి యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన గోల్డ్ ఉంటుంది, మనం కొన్న గోల్డ్ ఉంటుంది. సో అది అమ్మినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది అట్రాక్ట్ అవ్వదండి. ఓకే సార్, ఎన్బిఎఫ్సి నుంచి గోల్డ్ తీసేటప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? చాలా మంది కస్టమర్స్ ఇది ఫేస్ చేస్తుంటారండి. ఎప్పుడైనా వాళ్ళ గోల్డ్ ని రిలీజ్ చేయాలంటే ఆ ఎన్బిఎఫ్సి వాళ్ళు ఈరోజు సర్వర్ పనిచేయట్లేదు, అకౌంట్లో డబ్బులు ఇంకా రాలేదు, 3 days తర్వాత మేము ఇస్తాము, ఇమీడియట్ గా రిలీజ్ చేయడం అవ్వదు అనేవి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటారు. కస్టమర్ ఆల్రెడీ కష్టాల్లో ఉండి ఇంట్రెస్ట్ కట్టుకోలేక అమ్మాలనుకుంటాడు. చాలా మంది ఎన్బిఎఫ్సిస్ వాళ్ళ టార్గెట్స్ గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఏదో ఒక రీజన్స్ చెప్పి కస్టమర్స్ని డిలే చేయడానికి చూస్తుంటారు. అందుకే మేము అంటాము కొన్నిసార్లు తాకట్టు కంటే అమ్మకమే మేలని. సో కస్టమర్ చూస్ చేసుకోవాలి తన బెస్ట్ చాయిస్ ఏంటి, లోన్కి వెళ్ళాలా, ఇబ్బందులు పడాలా, లేదంటే లిక్విడేట్ ఇమీడియట్గా అమ్మేసేయాలా అనేది. సో దట్ ఈస్ అ కస్టమర్ చాయిస్. వాల్యూ గోల్డ్ ప్రాసెసింగ్ ఫీజ్గా 3% ఛార్జ్ చేస్తుంది. అది ఎందుకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాసెసింగ్ ఫీ అనేది మా రెవెన్యూ అండి. ఓకే. అది ఓన్లీ రెవెన్యూ ఫ్రమ్ ఏ కస్టమర్. అది కూడా చెప్పి తీసుకుంటున్నాము. మార్కెట్లో చాలా మంది కాంపిటీటర్స్ 0 ప్రాసెసింగ్ ఫీ తోటి చేస్తాము అని మా కస్టమర్స్ చెప్పుకుంటారు. సో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను కస్టమర్స్ని, 0 ప్రాసెసింగ్ ఫీ తోటి ఎందుకు బిజినెస్ చేస్తారు? ఆ మీ ప్యూరిటీని లేకుంటే రేట్ని, స్టోన్ వెయిట్ని వాళ్ళు ఎక్కడో లివరేజ్ చేస్తున్నారు. మేము అవన్నీ ఎలిమినేట్ చేస్తూ బెస్ట్ రేట్ ఆఫర్ చేస్తున్నాము. అండ్ కస్టమర్ ముందే స్టోన్స్ అవన్నీ రిమూవ్ చేస్తున్నాము, వెయిట్ చూయిస్తున్నాము. మెల్టింగ్ లో ప్యూరిటీ హోమోజీనియస్ అయిపోతుంది. అప్పుడు యాక్చువల్ ప్యూరిటీ ఎంత ఉందో తెలుస్తుంది అండ్ ఇమీడియట్ గా పేమెంట్ చేస్తున్నాము. సో ఈ అన్ని ప్రాసెస్ కి, ఆటోమేటెడ్ ప్రాసెస్ కి అండ్ కస్టమర్ కి హైయెస్ట్ విలువ రావడానికి కోసమే మేము ప్రాసెసింగ్ ఫీని స్టాండర్డ్ గా 3% తీసుకుంటున్నాము. 0 ప్రాసెసింగ్ ఫీ అంటే నమ్మకండి, నమ్మి మోసపోకండి. సో చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ రీల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.